రెగ్యులర్‌గా నిన్న నిజంగా తను చెప్పినట్టు గూడా కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెడుతూ ఉంటారు. అవును. అసలు ఉసిరి దీపాలు పెట్టడం వెనుక మన ఆయుర్వేదం ఏం చెప్తుంది? ఆ! అసలు ఎందుకు అంటే ఆ దీపం పెట్టడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఒస్తాయా? లేకపోతే ఎందుకు పెట్టాలి? ఆ! జనరల్‌గా ఉసిరి దీపాలొచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఆవు నెయ్యి మాత్రమే యూజ్ చేస్తాం. ఆవు నెయ్యిలో ముంచిన దీపాన్ని మనం దాని మీద పెట్టి దాన్ని మనము దీపం మనం మేబీ దేవుడికి చాలా సమర్పిస్తాం. మందికి తెలీదు. ఎందుకంటే నిన్న నేను కూడా పెట్టాను. బట్ ఆవు నెయ్యితో కాదు నార్మల్‌గా నువ్వుల నూనె ఏదో యూజ్ చేస్తాం గదా! ఆ! అట్లా అని చెప్పి. అది కూడా సారీ. మనం ఎలా చేయాలి? హ్మ్. దానికి మన హ్మ్. తల ఏదైతే ఉందో దాన్ని కొంచెం కట్ చేసి దాని మీద మనము ఉసిరి దీపం దీపం పెడతాం. పెడతాం ఎలా ఉంటారు. పెడతాం యెస్. జనరల్‌గా అయితే హ్మ్. చెప్పిన ప్రకారం మనం కాటన్ మంచి పత్తి తీసుకొని పత్తిని రౌండ్ దీపం పెట్టి ఆకాశ దీపం అంటారు జనరల్‌గా. హ్మ్. అంటే పైకి చూపించేలాగా. హ్మ్. దాన్ని హ్మ్. రౌండ్ చేసి ఒత్తి పైకొచ్చేలాగా నెయ్యిలో ముంచి హ్మ్. దాని మీద పెట్టడం అనేది పద్ధతి ఓకే. జనరల్‌గా. హ్మ్. సో, దీని వెనక ఉండే ఆయుర్వేద రహస్యాలు ఇవన్నీ కూడా ఏదన్నా మన ట్రెడిషన్‌కి ఒక పద్ధతి చెప్పారు అంటే, ఆ హ్మ్. పద్ధతి వెనక ఖచ్చితంగా ఒక ఆరోగ్య సూత్రం ఉంటది. యెస్. యెస్. ఇది అందరూ నమ్మాల్సిన విషయం. ఆరోగ్యం అంటే మేబీ చేస్తారు, చేయదని ఆ! కొంచెం దానికి డివోషనల్ యాడ్ చేశారు. డివోషనల్ యాడ్ హ్మ్. చేస్తారు.